ఈ గ్రామంలో డ్రైన్స్ అన్ని పూర్తి చేసేయండి. నాకు మొత్తం సచివాలయం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నేను చెప్పినటువంటి ఇంటి జాగా, ఇల్లు, టాయిలెట్, ట్యాప్ కనెక్షన్, గ్యాస్, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ విత్ సోలార్, ఈ సచివాలయాన్ని ఒక మోడల్గా తీసుకొని 100% స్టాచ్యురేషన్కి ఇంటిపైన కరెంటు తీసుకొచ్చే బాధ్యత మీరు చేయండి. రూఫ్ టాప్ సోలార్ పెట్టేసేయండి. దానివల్ల ఈ గ్రామం ఒక ఆదర్శం అవుతుంది. ఒక రికార్డ్ టైంలో పూర్తి చేయమని కోరుతున్నా. అదే మరి ఈ గ్రామం మొత్తం తీసుకొని మీ సచివాలయం, సీసీ రోడ్స్ అన్నీ పూర్తి చేయండి, డ్రైన్స్ కూడా పూర్తి చేయండి, స్ట్రీట్ లైట్స్ అన్నీ పూర్తి చేయండి. ఇక్కడ చెత్త కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేసే కేంద్రం లేదు, దాన్ని కూడా పెట్టి దాన్ని కూడా పూర్తి చేయండి. వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఈ రెండు కూడా చేయండి. దీన్ని ఒక ఆదర్శంగా మీరు నాకు ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని పూర్తి చేయండి. మళ్ళీ నెలవారీగా రిపోర్ట్ తెప్పిస్తా. అన్నీ పూర్తయ్యే వరకు నేను అండగా మీకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటికి కావలసిన 7 అవసరాలు ఇస్తున్నాను. ఊరికి కావలసిన అన్ని అవసరాలు తీరుస్తాం. స్కూల్ బిల్డింగు, కమ్యూనిటీ బిల్డింగ్లు అన్నీ వచ్చేస్తాయి. నేను ఇప్పుడే చూశాను, మీ ఊర్లో దేవాలయం కట్టారు, బ్రహ్మాండంగా కట్టారు. మీ ఊర్లో ఉండే పెద్ద గొల్ల అక్కడ పూజ చేసి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు, కొబ్బరికాయ కొట్టించాడు. నేను కొబ్బరికాయ కొడితే కూడా చాలా బాగా పగిలింది. అంటే మీ మనసు చాలా మంచిది కాబట్టి కొబ్బరికాయ కూడా చాలా పక్కాగా శుభాన్ని సూచిస్తూ పగిలే పరిస్థితి వచ్చింది. ఆయన ఆశీస్సులు తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను. దేవుడు ఆశీస్సులు తీసుకొని దేవాలయం బ్రహ్మాండంగా కట్టారు. ఎట్లా కట్టారంటే మీ దగ్గర డబ్బులు వేసుకున్నారు, దాతల దగ్గర డబ్బులు తీసుకున్నారు. దేవాలయాన్ని మాత్రం, దేవుణ్ణి మాత్రం బ్రహ్మాండంగా చూసుకొని ఎమ్మెల్యే డబ్బులు కూడా కొంత ఇచ్చాడు, సహకరించాడు. అందరూ కలిసి బ్రహ్మాండమైన దేవాలయం కట్టారు. దేవాలయం అయింది, ప్రజలే దేవుళ్ళు. మీ దేవాలయాన్ని కూడా, మీ ఇల్లును కూడా బాగు చేసే బాధ్యత మాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దేవాలయాన్ని కట్టడానికి 10 మంది సహకారం తీసుకున్నాం, అవునా కాదా? కట్టినాక ఈరోజు మీకు అందరికీ ఆనందంగా ఉందా లేదా? వాళ్ళందరికీ మీరు కృతజ్ఞతగా ఉన్నారా లేదా? అదే నేను ఆలోచిస్తున్నా. ఈ పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఇది చెప్పింది నందమూరి తారక రామారావు గారు. అందుకే నేను ఆలోచించేది